హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాసిత ఎడ్యుకేషన్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. అదేంటంటే, వాట్ ఈజ్ సెల్ ఇన్ బయాలజీ? అంటే బయాలజీ ప్రకారంగా సెల్ అంటే ఏంటి? మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీరు సింపుల్గా ఆన్సర్ చేయగలరు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. దానితో పాటు మీ ఆన్సర్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కమెంట్ చేసేటప్పుడు మీ ఆన్సర్ ఇంకా మీ పేరు, మీ స్కూల్ నేమ్ని కూడా టైప్ చేయండి. సో మీ ఆన్సర్ కరెక్ట్ అయితే నేను చేసే నెక్స్ట్ వీడియోలో మీ ఆన్సర్ని అనౌన్స్ చేస్తాను. నేను ఇంతకు ముందు చేసిన ఫిజిక్స్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటంటే, వాట్ ఈజ్ నెట్ ఫోర్స్ అని. దానికి సంబంధించి మీ ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయమన్నాను. సో ముజామిల్ అని అతను జెమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి కమెంట్ చేశారు. కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. కానీ మీరు ఆన్సర్ టైప్ చేయలేదు. సో నెక్స్ట్ టైం నుంచి మీ ఆన్సర్ని కూడా టైప్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియోలో మనం బయాలజీలో ఫస్ట్ లెసన్ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనే లెసన్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ పాయింట్, అవర్ ఎర్త్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యాపీలీ కోఎగ్జిస్ట్. అంటే మన భూమి అనేది ఒక అద్భుతమైన ప్రదేశం, ఎక్కడైతే రకరకాల జీవులు, జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఫ్రమ్ మినిట్ మోజెస్ టు హ్యూగ్ కానిఫర్స్, ఇన్విజిబుల్ బ్యాక్టీరియా టు హ్యూగ్ బ్లూ వేల్స్, ఆల్ హ్యావ్ బేసిక్ యూనిట్ కాల్డ్ సెల్. అంటే మినిట్ మోజెస్ చిన్న చిన్న మొక్కల నుంచి పెద్ద పెద్ద వృక్షాల దాకా, మన కంటికి కనిపించని బ్యాక్టీరియా నుంచి పెద్ద పెద్ద తిమింగలాల దాకా అన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ కామన్ పాయింటే ఆ కామన్ యూనిటీ సెల్. ఈ లెసన్లో మనం సెల్ గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. ద ఫస్ట్ మైక్రోస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ అరౌండ్ 350 years ago. ఫస్ట్ మైక్రోస్కోప్ అనేది 350 years ముందు కనిపెట్టారు. నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ ద మైక్రోస్కోప్ many scientists were observing and describing unknown world. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మనకి మన కంటికి బ్యాక్టీరియా అనేది కనిపించదు. కానీ మైక్రోస్కోప్ నుంచి చూస్తే మనకి కంటికి కనిపించనివి చాలా వస్తువులు, చాలా రకరకాల జీవాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందువల్ల? ఈ మైక్రోస్కోప్ రావడం వల్ల మనకి కంటికి కనిపించని కొత్త ప్రపంచాన్ని చూడగలిగాము. అమాంగ్ దెమ్ ద ఫేమస్ సైంటిస్ట్ ఆర్. అంటే ఇటువంటి చూసిన వాళ్ళ గొప్ప సైంటిస్ట్ని ఇప్పుడు మనం చూద్దాం. అథానాసియస్ కిర్చర్. ఈయన 1601లో జన్మించి 1680లో మరణించారు. నెక్స్ట్, జాన్ స్వామర్ డ్యామ్ అని అతను 1637లో జన్మించి 1680లో మరణించారు. ఆంటోనివెన్ లివెన్హుక్ అని ఆయన 1632లో జన్మించి 1723లో మరణించారు. నెక్స్ట్, రాబర్ట్ హుక్ అనే అతను 1635లో జన్మించి 1702లో మరణించారు. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇంతకు మనం చెప్పుకున్నాం, ఆంటోనివెన్ లివెన్హుక్ అనే అతను 1632లో జన్మించి 1723లో మరణించారు. ఆంటోనివెన్ లివెన్హుక్ ఇన్ 1674 వాజ్ ద ఫస్ట్ హ్యూమన్ టు సీ లివింగ్ బాడీస్ లైక్ బ్యాక్టీరియా, yeast, protozoa, red blood cells, and the teeming life in a drop of water. And he prepared several magnifying glasses, and he studied about living and non-living things under microscope. అంటే ఆంటోనీ వాన్ లీవెన్హుక్ అనే అతను 1674లో ఫస్ట్ బ్యాక్టీరియాని, ఈస్ట్ని, ప్రోటోజోని, రెడ్ బ్లడ్ సెల్స్ అనే వాటిని చూశారు. ఇంకా ద టీమింగ్ లైఫ్ ఇన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక్క చుక్క డ్రాప్ ఆఫ్ వాటర్లో లైఫ్ని చూశారంట. నెక్స్ట్, రాబర్ట్ హుక్ గురించి తెలుసుకుందాం. రాబర్ట్ హుక్ అబ్జర్వ్ దట్ ద కార్క్ రిసెంబుల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హనీకాంబ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ ఎంప్టీ స్పేసెస్ ఆర్ ఎంప్టీ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్. హీ థాట్ దట్ ద కార్క్ వాజ్ మేడ్ అప్ విత్ స్మాల్ cavities. Robert Hooke called these cavities as cell. Cell is a Latin word ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిటిల్ రూమ్స్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక తేనె తిట్టని చూసే ఉంటారు. మీ ఇంటి దగ్గర కానీ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో తేనె తిట్ట అనేదాన్ని చూసుంటారు.
ఆ తేనెతిట్టె ఎలా ఉంటుంది, ఆ తేనెతిట్టె షేప్ మొత్తం హోల్స్గా ఫామ్ అయి ఉంటుందన్నమాట. అలాగే రాబర్ట్ హుక్ ఆయన ఏం చేశారంటే ఒక కార్క్లో హనీ కోమ్ లాక్ స్ట్రక్చర్స్ని చూసారంట. అంటే ఆ కార్క్లో కూడా హనీ తేనెతిట్టె ఎలా ఉంటుందో అట్లా హోల్స్గా ఫామ్ అయి ఉందన్నమాట, క్యావిటీస్ లాగా. సో ఆ హోల్ క్యావిటీస్ని రాబర్ట్ హుక్ అని ఆయన సెల్ అని పిలుస్తారంట. ఆ సెల్ అనేది ఒక లాటిన్ వర్డ్, అంటే దాని మీనింగ్ ఏంటంటే లిటిల్ రూమ్స్ అంట, చిన్న చిన్న రూమ్స్ అని దాని అర్థం అనమాట. యాక్టివిటీ 1, అబ్జర్వింగ్ ఏ మ్యాచ్ స్టిక్. అంటే చాలామంది ఎల్ఎల్లో రాబర్ట్ హుక్ చేసిన ఎక్స్పెరిమెంట్ని ట్రై చేయడానికి కార్క్ అనేది అవైలబిలిటీగా ఉండదు. సో రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసింది మనం ఒక మ్యాచ్ స్టిక్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం. యాక్టివిటీ 1, టేక్ ఏ మ్యాచ్ స్టిక్. ఒక మ్యాచ్ స్టిక్ని తీసుకోండి. సోక్ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్. దాన్ని అరగంట వాటర్లో నానబెట్టండి. కట్ ద మ్యాచ్ స్టిక్ ఇంటూ స్లైసెస్. దాన్ని ఆ మ్యాచ్ స్టిక్ని స్లైసెస్గా కట్ చేయండి. అంటే సన్న థిన్ లేయర్స్గా ఆ స్లైసెస్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ థిన్ స్లైస్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఏ స్లైడ్. మీరు కట్ చేసిన దాంట్లో ఏదైతే సన్న లేయర్ ఉంటుందో, అంటే థిన్ స్లైస్ ఉంటుందో అది స్లైడ్ మీద పెట్టండి. పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ద స్లైడ్ అండ్ కవర్ ఇట్ విత్ స్లిప్. అంటే మీరు ఆ కట్ చేసిన స్లైస్ మీద ఒక 1 డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి స్లిప్తో కవర్ చేయండి. అండ్ డోంట్ అలో ఎయిర్ బబుల్స్ ఇన్ టు ద స్లిప్. కవర్ ఇట్ కేర్ఫుల్లీ. అంటే మీరు స్లిప్తో దాన్ని కవర్ చేసే ముందు దానిలోకి ఎయిర్ బబుల్స్ వెళ్ళకుండా చూసుకోండి. ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్తే మీకు కరెక్ట్గా సెల్స్ అనేవి కనిపించవు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు రాబర్ట్ హుక్ ఏవైతే అబ్జర్వ్ చేశారో మీరు కూడా అదే అబ్జర్వ్ చేసి ఉంటారు. అంటే స్మాల్ క్యావిటీస్ లాగా, హోల్స్ లాగా ఉంటాయి. మనం ఇప్పుడు ఈ మ్యాచ్ స్టిక్లో చూసింది, ఇంకా అక్కడ రాబర్ట్ హుక్ కార్క్లో అబ్జర్వ్ చేసింది, ఈ సెల్స్ అన్నీ కూడా డెడ్ సెల్స్ అనమాట. నౌ వీ విల్ నో మోర్ అబౌట్ లివింగ్ సెల్స్. సో ఇప్పుడు మనం చూసేవి లివింగ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. యాక్టివిటీ 2, అబ్జర్వింగ్ అండ్ ఆనియన్ పీల్. ఆనియన్ అంటే మీకు అందరికీ తెలుసు, ఉల్లిపాయ. ఆ ఉల్లిపాయలో ఉన్న సెల్స్ని చూద్దాం మనం. యాక్టివిటీ 2, టేక్ అన్ ఆనియన్. ఒక ఆనియన్ని తీసుకోండి. పీల్ ఇట్ ద అవుటర్ లేయర్. దాన్ని అవుటర్ లేయర్ని తీసేసేయండి. కట్ ద ఆనియన్ ఇంటూ 2 పార్ట్స్. దాన్ని హాఫ్గా కట్ చేయండి. యూ విల్ నోటీస్ మెనీ లేయర్స్. అంటే చాలా లేయర్స్ని మీరు చూసుంటారు. ట్రై టు సపరేట్ ద లేయర్స్. అంటే ఒక్కొక్క లేయర్ని సపరేట్గా తీయండి. టేక్ ఏ పార్ట్ ఆఫ్ లేయర్. యూ విల్ నోటీస్ ఏ థిన్ ట్రాన్స్లూసెంట్ లేయర్ ఆన్ ఏ ఆనియన్ లేయర్. అంటే మీరు ఆ ఆనియన్ లేయర్ మీద ఒక థిన్ ట్రాన్స్లూసెంట్ లేయర్ని చూసి ఉంటారు. దాన్ని మీరు సపరేట్ చేయండి. దాన్ని స్లైడ్ మీద పెట్టండి. మీకు ఇంకా ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి ఇక్కడ చూడండి, నేను ఒక ఆనియన్ని తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఆ థిన్ ట్రాన్స్లూసెంట్ లేయర్ని ఎలా సపరేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఆనియన్ని తీసుకున్నాక దాన్ని పైన అవుటర్ లేయర్ అనేది తీసేయండి. చూడండి, ఇక్కడ మీకు చాలా లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. నేను ఇక్కడ అవుటర్ లేయర్ని పీల్ చేస్తున్నాను. మీరు కూడా అలా అవుటర్ లేయర్ని పీల్ చేసేయండి. నేను ఇక్కడ చూడండి అవుటర్ లేయర్ని అంతా పీల్ చేసేసాను. చూసినట్లయితే ఇక్కడ చాలా లేయర్స్ ఉన్నాయి. నేను దీంట్లో ఒక లేయర్ని సపరేట్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా కొంచెంగా లేయర్స్ని సపరేట్ చేయండి. సో మీరు సపరేట్ చేసిన లేయర్స్లో మీరు ట్రాన్స్లూసెంట్ లేయర్ని సపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను ట్రాన్స్లూసెంట్ లేయర్ని సపరేట్ చేస్తున్నాను. చూడండి, ట్రాన్స్లూసెంట్ లేయర్ అట్లా ఉంటుంది. మీరు తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీయాలి. చూడండి, ట్రాన్స్లూసెంట్ లేయర్. దీన్ని మీరు మైక్రోస్కోప్ మీద స్లైడ్లో పెట్టి అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని సెల్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, ట్రాన్స్లూసెంట్ లేయర్ అనమాట. ఇదిగోండి, మీరు ఇది మైక్రోస్కోప్ మీద పెట్టి చూస్తే ఆ సెల్స్ అనేవి ఇట్లా ఉంటాయన్నమాట. చూడండి, ఇవన్నీ సెల్స్. ఇవి ఆనియన్ పీల్లో ఉన్న సెల్స్. నెక్స్ట్ యాక్టివిటీ 3, అబ్జర్వ్ హ్యూమన్ చీక్ సెల్. ఇప్పుడు మన చీక్ అంటే బుగ్గ అంటాము, ఆ చీక్లో ఉన్న సెల్స్ని అబ్జర్వ్ చేద్దాం రండి. నెంబర్ 1, వాష్ యువర్ మౌత్ క్లీన్లీ. ఆ ఎక్స్పెరిమెంట్ చేసే ముందు మీ నోరు అంతా క్లీన్ చేసుకోండి. టేక్ ఏ క్లీన్ స్పూన్ ఆర్ నెయిల్ అండ్ స్క్రాప్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ యువర్ చీక్. ఒక స్పూన్ కానీ ఒక నెయిల్ కానీ తీసుకొని మీ ఇన్నర్ సర్ఫేస్ అంటే మౌత్లో చీక్కి ఒక చిన్న స్క్రాచ్ పెట్టుకోండి. కీప్ 2 థింగ్స్ ఇన్ మైండ్. మీ మైండ్లో 2 థింగ్స్ ఉంచుకోండి. ఫస్ట్లీ, వాష్ ద స్పూన్ బిఫోర్ యూజింగ్.
మీరు వాడే ముందు స్పూన్ని బాగా వాష్ చేయండి. సెకండ్లీ, డోంట్ స్క్రాప్ టూ హాట్ ఆర్ ఎల్స్ యూ కుడ్ హర్ట్ యువర్ సెల్ఫ్. అంటే మీరు గట్టిగా గీరుకోవడం, సో గట్టిగా స్క్రాచ్ చేసుకోవడం చేయొద్దు, అప్పుడు మీకు నొప్పి కలుగుతుంది. సో అలా చేయొద్దు. నెక్స్ట్, నౌ యూ టేక్ స్క్రాపింగ్ దట్ యూ హ్యావ్ కలెక్టెడ్. మీరు కలెక్ట్ చేసిన స్క్రాపింగ్ని తీసుకుని ఒక స్లైడ్ మీద వేయండి. వేసిన తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని వేసి దాన్ని స్క్రిప్ట్తో కవర్ చేసేయండి. దాంట్లోకి ఎయిర్ బబుల్స్ వెళ్లకుండా చూసుకోండి. ఇప్పుడు మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ చీక్ సెల్స్ అనేవి ఇట్లా ఉంటాయి, ఇట్లా కనిపిస్తాయి వాటి షేప్స్ అనేవి. నెక్స్ట్ మనం రాబర్ట్ బ్రౌన్ గురించి తెలుసుకుందాం. ఈ రాబర్ట్ బ్రౌన్ అనే అతను ఎవరు, ఏంటి, ఆయన స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద సైంటిస్ట్ నేమ్డ్ రాబర్ట్ బ్రౌన్ have made a significant contribution to our understanding of cells. Among different parts of cells, the nucleus is the most well-known part. అంటే రాబర్ట్ బ్రౌన్ అనే అతను 1773లో జన్మించి 1858లో చనిపోయారు. ఆయన ఒక సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అంటే మనకి సెల్స్ అంటే అర్థం కావడానికి, సెల్స్ అంటే ఏంటి అని మనకి అంటే ఆ పూర్వకాలంలో వాళ్ళకి తెలియజేసిన వారు రాబర్ట్ బ్రౌన్ అనమాట. సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అంటే ఒక ముఖ్యమైన సహకారాన్ని అందించారనమాట ఈ రాబర్ట్ బ్రౌన్ అనే అతను. నెక్స్ట్, ఫెలియస్ ఫోంటానా అండ్ సమ్ అదర్ సైంటిస్ట్ ఫస్ట్ saw the nucleus in epithelial cells in 18th century. అంటే ఫెలియస్ ఫోంటానా అనే అమ్మాయి ఇంకా చాలామంది సైంటిస్ట్స్ ఫస్ట్ న్యూక్లియస్ అనేది చూశారంట. ఎపిథీలియల్ సెల్స్ అంటే ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద యానిమల్ బాడీ. స్కిన్ సెల్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇది మన అవుటర్ మోస్ట్ లేయర్. యానిమల్స్ అంటే మనం కూడా వస్తాము. అవుటర్ మోస్ట్ లేయర్ చూడండి స్కిన్ అనమాట. మనకి బాడీ పైన ఏముంటుంది, స్కిన్. సో ఎపిథీలియల్ సెల్స్ అంటే స్కిన్ సెల్స్ అని అర్థం అనమాట. సో ఈ ఫెలిస్ ఫోంటానా ఇంకా సైంటిస్ట్స్ స్కిన్ సెల్స్ని చూశారు. The credit for observing the nucleus in different kinds of cells and recognizing that was an integral part of cells goes to Robert Brown. అంటే ఈ క్రెడిట్ అంటే ఈ సెల్స్ని చూడడం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ని, న్యూక్లియస్ని చూడడం, ఈ క్రెడిట్ మొత్తం రాబర్ట్ బ్రౌన్కి చెందుతుందంట. నెక్స్ట్, యాక్టివిటీ 4, అబ్జర్వింగ్ న్యూక్లియస్ ఇన్ ఆనియన్ పీల్స్. అంటే న్యూక్లియస్ అంటే ఏంటి, న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది అనేది మనం చూద్దాం. ఆనియన్ పీల్ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుందో చూద్దాం రండి. యాక్టివిటీ 4, ఫర్ దిస్ యూ నీడ్ టు టేక్ ఏ థిన్ ట్రాన్స్లూసెంట్ లేయర్ వన్స్ అగైన్. ఇందాక మీరు తీసుకున్నట్టు ఆనియన్ లేయర్ ఉంది కదా, ట్రాన్స్లూసెంట్ లేయర్, అది మీరు వన్స్ అగైన్ తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేను తీస్తున్నాను ఆనియన్ ట్రాన్స్లూసెంట్ లేయర్, కనిపిస్తుంది కదా. ఈ ఆనియన్ ట్రాన్స్లూసెంట్ లేయర్ని మీరు వన్స్ అగైన్ తీయాలి. అలా తీసిన ఆనియన్ ట్రాన్స్లూసెంట్ లేయర్ మీద స్టెయిన్ వేయాలి. స్టెయిన్ అంటే మీకు తెలుసు, రెడ్ అండ్ బ్లూ కలర్ ఇంక్ అనమాట. చూడండి ట్రాన్స్లూసెంట్ లేయర్. నౌ యాడ్ 1-2 డ్రాప్స్ ఆఫ్ స్టెయిన్. ఆ స్టెయిన్ని 1-2 డ్రాప్స్ స్టెయిన్ని దీని మీద యాడ్ చేయండి. స్టెయిన్ అంటే మెథిలీ బ్లూ ఆర్ రెడ్ కలర్ అని అర్థం. సో బ్లూ ఆర్ రెడ్ కలర్ స్టెయిన్ని దీని మీద అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కవర్ ఇట్ విత్ ద స్లిప్ వితౌట్ ఎలోయింగ్ ఎయిర్ బబుల్స్ ఇన్ టు ఇట్. అంటే కవర్ చేసిన తర్వాత దాన్ని స్లిప్తో కవర్ చేసేయండి. దానిలోకి ఎయిర్ బబుల్స్ వెళ్లకుండా కేర్ఫుల్గా కవర్ చేయండి. దెన్ యాడ్ డ్రాప్ వైజ్ వాటర్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద కవర్ స్లిప్ వైల్ సోకింగ్ ద ఎక్స్ట్రా వాటర్ విత్ ఫిల్టర్ పేపర్. అంటే మీరు ఫిల్టర్ పేపర్తో ఎక్స్ట్రా స్టెయిన్ అంతా తీసేస్తున్నప్పుడు పక్క నుంచి ఒక చిన్న చిన్న డ్రాప్ వైజ్ వాటర్ని యాడ్ చేస్తూ ఉండండి. దిస్ విల్ హెల్ప్ యూ. అంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది దేనికి, ఈ ఎక్స్ట్రా స్టెయిన్ని రిమూవ్ చేయడానికి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు దాన్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇందాక చూసినట్లే సెల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లో న్యూక్లియస్ ఎక్కడ ఉంటుందంటే చూడండి మధ్య మధ్యలో డాట్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి ప్రతి సెల్లో. ఈ డాట్స్ అనే వాటిని న్యూక్లియస్ అని పిలుస్తాం. ఏ సెంటర్ పార్ట్, సెంటర్ అంటే సెల్లో సెంటర్లో ఉండేదాన్ని న్యూక్లియస్ అంటాం. నెక్స్ట్ యాక్టివిటీ 5, అబ్జర్వింగ్ న్యూక్లియస్ ఇన్ హ్యూమన్ చీక్. ఆనియన్ పీల్లో న్యూక్లియస్ చూసాం, ఇప్పుడు హ్యూమన్ చీక్లో న్యూక్లియస్ చూద్దాం. చూడండి దీంట్లో కూడా హ్యూమన్ చీక్ సెల్స్లో కూడా మధ్యలో డాట్స్ ఉన్నాయి చూడండి, ఆ రౌండ్ షేప్లో డాట్స్, అవి న్యూక్లియస్.
ఇంకా ఆ డాట్స్ పక్కన ఉన్న మిగతా పార్ట్ అంతా కూడా సైటోప్లాజం అంటాం. ఇంకా ఆ చివరు ఉన్న అవుట్లైన్ని మనం సెల్ మెంబ్రెయిన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ న్యూక్లియస్కి, సైటోప్లాజం, సెల్ మెంబ్రెయిన్స్కి డెఫినిషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెంబర్ 1, న్యూక్లియస్ ఏ స్పిరికల్ స్ట్రక్చర్ ప్రెస్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్. అంటే స్పిరికల్ స్ట్రక్చర్ ఇక్కడ చూసినట్లయితే సెల్లో ఒక స్పిరికల్ స్ట్రక్చర్ అనేది ఉంది చూడండి, అది న్యూక్లియస్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సైటోప్లాజం ద పార్ట్ ఆఫ్ ఎ సెల్ ప్రోటోప్లాజం దట్ లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద న్యూక్లియస్. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, అవుట్ సైడ్ అనమాట, అంటే సెల్ పక్కనున్న భాగం. చూడండి ఇది సెల్ కదా, ఇంతకు చూపించాను. న్యూక్లియస్ అంటే సెల్ లోపల న్యూక్లియస్ ఉంది చూడండి, ఆ న్యూక్లియస్ పక్కన అవుటర్ పార్ట్ అంతా మనం సైటోప్లాజం అని అంటామన్నమాట. సో సెల్ మెంబ్రెయిన్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సెల్ మెంబ్రెయిన్ ద థిన్ ఫ్లెక్సిబుల్ లేయర్ దట్ సరౌండ్స్ ఏ సెల్ అండ్ విచ్ కంట్రోల్స్ ఆల్ ద ఎంటైర్స్ అండ్ లీవ్స్ ఆఫ్ ద సెల్. అంటే ఇక్కడ చూడండి, ఈ సెల్కి ఒక అవుటర్ లేయర్ ఇస్తాం చూడండి, ఒక షేప్, అది ఒక ఫ్లెక్సిబుల్ లేయర్, దాన్ని మనం ఒక సెల్ మెంబ్రెయిన్ అని పిలుస్తామన్నమాట. యాక్టివిటీ 6, అబ్జర్వింగ్ సెల్స్ ఇన్ ఏ లీఫ్. అంటే లీఫ్లో ఉన్న సెల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. టేక్ ఏ పీస్ ఆఫ్ గ్రాస్లో ఒక చిన్న భాగాన్ని తీసుకోండి. ప్లేస్ ఇట్ ఆన్ ఏ స్లైడ్. దాని స్లైడ్ మీద ఆ గ్రాస్ పీస్ అనేది స్లైడ్ మీద పెట్టండి. పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. ఆ గ్రాస్ మీద ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని అప్లై చేయండి. కవర్ ఇట్ విత్ ద కవర్ స్లిప్. అంటే ఎయిర్ బబుల్స్ వెళ్ళకుండా దాన్ని నీట్గా కేర్ఫుల్గా కవర్ చేయండి. అబ్జర్వ్ ఇట్ అండర్ ఏ మైక్రోస్కోప్. దాన్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయండి. అది ఇలా కనిపిస్తుంది చూడండి, ఇవేమో గ్రాస్ సెల్స్ అన్నమాట. నెక్స్ట్ మనం మన హ్యూమన్ బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ని చూద్దాం పదండి. స్మూత్ మజిల్ సెల్. స్మూత్ మజిల్ సెల్ అనేది ఇలా ఉంటుందన్నమాట చూడండి, ఈ షేప్లో. నెక్స్ట్ బోన్ సెల్. బోన్ సెల్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ నర్వ్ సెల్. అంటే మన నరాల్లో సెల్స్ ఉంటాయి కదా, అవి ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ స్ట్రిప్డ్ మజిల్ సెల్. అంటే స్ట్రిప్డ్ మజిల్ సెల్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ మనం బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా, అవి ఎలా ఉంటాయో చూద్దాం పదండి. బ్లడ్ సెల్స్ వాటిలో 2 టైప్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఇంకా వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, అవి గ్రాన్యులోసైట్స్ ఇంకా అగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అనేవి ఇట్లా ఉంటాయి, దాంట్లో 3 టైప్స్, బాసోఫిల్, న్యూట్రోఫిల్ ఇంకా ఇస్నోఫిల్. ఇంకా అగ్రాన్యులోసైట్స్లో మోనోసైట్ ఇంకా ల్యాంఫోసైట్, ఈ 2 టైప్స్ ఉంటాయి చూడండి, అవి ఇట్లా ఉంటాయి. ఇక్కడితో ఈ లెసన్ ముగిసింది. ఐల్ ట్రయల్ మై లెవెల్ బెస్ట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నించాను. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి.